బంగారం మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి? అందరికీ నమస్కారం. పురాణాలలో బంగారం మెట్టెలు సాంప్రదాయ భారతీయ ఆభరణాలలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. పురాణాలు అనేవి మన భారతీయ సాంప్రదాయాలలో మహాగ్రంథాలు. ఇందులో బంగారాన్ని సంపద, పవిత్రత మరియు ఆధ్యాత్మికతకు సంకేతంగా పరిగణిస్తారు. పురాణాలలో బంగారం మెట్టెలు మరియు ఇతర ఆభరణాలు సాంప్రదాయ భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా దేవతల పూజలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. దేవతలు మరియు దేవతలకు సంబంధించి బంగారం ధరించడం, ఆభరణాలైన మెట్టెలు, హారాలు, కంకణాలు, కిరీటాలు వంటి ఆభరణాలను ధరించడం భక్తి, సంపద మరియు శ్రేయస్సుకు చిహ్నంగా భావించబడుతుంది. 1. లక్ష్మీదేవి సంపద మరియు సంతోషం. లక్ష్మీదేవి ధనసమృద్ధికి దేవతగా బంగారం వంటి విలువైన ఆభరణాలతో అలంకరించబడతారు. ఆమె బంగారం మెట్టెలు ధరించడం వల్ల సంపద, శ్రేయస్సు మరియు శుభం కలుగుతాయని నమ్మకం. 2. పార్వతీదేవి కుటుంబం మరియు సౌభాగ్యం. పార్వతీదేవి శక్తి స్వరూపిణి, కుటుంబం మరియు సౌభాగ్యం కలిగించే దేవతగా భావించబడతారు. ఆమెను బంగారం మెట్టెలు, బంగారం ఆభరణాలతో అలంకరించడం ఆమెకు ప్రీతిని కలిగిస్తుంది అని, కుటుంబానికి సౌభాగ్యం కలుగుతుందని అంటారు. 3. విష్ణువు సార్వభౌమాధికారం. విష్ణువు దేవుడు శ్రేష్ఠత్వం, రక్షణ మరియు ధర్మాన్ని ప్రతినిధిగా బంగారం మెట్టెలు, బంగారు ఆభరణాలు ధరిస్తారు. ఈ ఆభరణాలు దేవుని మహత్వాన్ని మరియు విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. 4. సూర్యదేవుడు ఆరోగ్యము మరియు జీవశక్తి. సూర్యదేవుడు ప్రకాశమానమైన సూర్యుడి రూపంలో బంగారం మెట్టెలు, బంగారం వర్ణంలో ఉంటారని మరియు అతనికి బంగారు కిరీటం, కంకణాలు వంటి ఆభరణాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. సూర్యదేవుని ఆరాధన ఆరోగ్యం, శక్తి మరియు ప్రకాశం అందిస్తుందని నమ్మకం. 5. కుబేరుడు ధనసమృద్ధి. కుబేరుడు ధనానికి దేవతగా బంగారు ఆభరణాలను ధరించడం ద్వారా సంపద మరియు ఆర్థిక ప్రగతి సాధించవచ్చని పురాణాలు చెబుతాయి. 6. సముద్ర మథనం. మహాలక్ష్మి అవతరణం. సముద్ర మథనం సమయంలో మహాలక్ష్మి స్వర్ణవర్ణంలో అవతరించారని, ఆమె బంగారం మెట్టెలు, బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉందని పురాణాలు చెబుతున్నాయి. 7. మహాభారతం మరియు రామాయణం. రాజరిక సంప్రదాయాలు. మహాభారతం మరియు రామాయణం వంటి పురాణాల్లోని కథల్లో రాజులు మరియు రాణులు బంగారు ఆభరణాలు, బంగారం మెట్టెలు ధరించడం సాధారణంగా వెల్త్, సంపద, పవర్, అధికారం మరియు డివైన్ ఫేవర్, దైవ అనుగ్రహం కు చిహ్నంగా ప్రస్తావించబడింది. పురాణాల్లో బంగారు ఆభరణాలు కేవలం సౌందర్యానికి మాత్రమే కాదు, దేవతల పూజలోనూ మరియు ఆధ్యాత్మిక విశ్వాసాల్లోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బంగారం మెట్టెలు వివాహం సమయంలో అమ్మవారికి బంగారం మెట్టెలు మరియు దేవతలకు సమర్పించబడతాయి. ఇది దేవతా శక్తులను ఆకర్షించడానికి, వారి కరుణకు మరియు కుటుంబానికి శ్రేయస్సు తీసుకురావడానికి చేయబడుతుంది. కొన్ని పురాణాలలో దేవతలు మరియు మహర్షులు కూడా బంగారం మెట్టెలు ధరించడం చూశాము. ఇది శ్రేయస్సు మరియు సంపదకు సంకేతంగా పేర్కొనబడింది. దీనివల్ల బంగారం మెట్టెలు కేవలం ఆభరణాలు మాత్రమే కాకుండా, ఇది ఆధ్యాత్మికతకు, పవిత్రతకు మరియు సంప్రదాయాలకు సంబంధించిన ముఖ్యమైన ఆభరణంగా పరిగణించబడుతుంది. పురాణాలలో బంగారం మెట్టెలు సాంప్రదాయ భారతీయ ఆభరణాల ప్రాముఖ్యత. పురాణాలలో బంగారం మెట్టెలు విశేష ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. భారతీయ సాంప్రదాయాలలో బంగారం మెట్టెలు కేవలం ఆభరణాలుగా కాకుండా ఆధ్యాత్మికత, పవిత్రత మరియు సంపదకు సంకేతంగా భావించబడతాయి. పురాణాలలో బంగారాన్ని సద్భావన, సిరి సంపదల మూలం మరియు శ్రేయస్సుకు ప్రతీకగా చూపించబడింది. బంగారం మెట్టెలు వివాహ సందర్భాలలో. పురాణాల్లో ముఖ్యంగా శివ పురాణం, విష్ణు పురాణం వంటి గ్రంథాలలో వివాహ సమయంలో బంగారం మెట్టెలు ధరించడం ఎంతో పవిత్రంగా, శుభకరంగా భావించబడింది. వివాహిత స్త్రీలు బంగారం మెట్టెలను తప్పక ధరించవలసిన ఆభరణంగా పరిగణించేవారు. ఇది వైవాహిక జీవితం శాంతిగా, సుఖంగా ఉండాలని సూచిస్తుంది. అంతేకాకుండా ఈ మెట్టెలు కూతురికి అమ్మవారు ఇచ్చే గొప్ప కానుకగా పరిగణించబడేది. దేవతలకు సమర్పణ. బంగారం మెట్టెలు దేవతలకు సమర్పించే ఆభరణాలుగా కూడా పురాణాల్లో ప్రస్తావించబడింది. ప్రత్యేకించి నవరాత్రి, పూజలు, వ్రతాలు మరియు పండుగల సమయంలో అమ్మవారికి బంగారం మెట్టెలను సమర్పించడం వలన వారు ఆ కుటుంబానికి శ్రేయస్సును మరియు ఆనందాన్ని ప్రసాదిస్తారని నమ్ముతారు. సంప్రదాయానికి ప్రతీక. భారతీయ సంస్కృతిలో బంగారం మెట్టెలు సంప్రదాయ ఆచారాలకు, కుటుంబ సమృద్ధికి మరియు శ్రేయస్సుకు ప్రతీకగా నిలుస్తాయి. పురాణాలలో
బంగారం మెట్టెలు ధార్మికత మరియు సంపదను సరిదిద్దే శక్తిగా భావించబడింది. ప్రతి కుటుంబంలోనూ ఈ మెట్టెలు ఒక శుభకర ఆభరణంగా భద్రపరచబడతాయి. నేటి కాలంలో ఇప్పటికీ బంగారం మెట్టెలు భారతీయ సాంప్రదాయాలలో అంతే ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇవి శరీర అలంకారానికి మాత్రమే కాకుండా కుటుంబ ఆధ్యాత్మికతకు మరియు సంపదకు సంకేతంగా నిలుస్తాయి. ఈ విధంగా పురాణాలలో బంగారం మెట్టెలు సాంప్రదాయ భారతీయ ఆభరణాలలో అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. డాక్టర్లు చెప్పే ప్రకారం బంగారం మెట్టెలు పెట్టుకోవడం ఆరోగ్యానికి ప్రయోజనాలు కలిగించవచ్చని కొంతమంది నమ్ముతారు. బంగారం ధారణ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ప్రయోజనాలను పరిశీలిద్దాం. 1. అలర్జీ రాకపోవడం. అలర్జీకి దూరంగా బంగారం, ముఖ్యంగా శుద్ధ రూపంలో, ఇతర లోహాలతో పోలిస్తే అలర్జీలు కలిగించే అవకాశం తక్కువ. సున్నితమైన చర్మం ఉన్న వ్యక్తులు బంగారం ఆభరణాలు ధరించడం వల్ల అలర్జీలు రాకుండా ఉంటాయి. 2. మానసిక ఆరామం. ఆందోళన తగ్గించడం. బంగారం ధరించడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుందనే నమ్మకం ఉంది. బంగారం ధరించడం వల్ల తాపము తగ్గి నాడీ వ్యవస్థకు ఆరామం కలుగుతుందని కొంతమంది నమ్ముతారు. 3. వ్యతిరేక వాపు లక్షణాలు. ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం. కొన్ని పరిశోధనల ప్రకారం బంగారం మెట్టెలు ధరించడం వల్ల ఆర్థరైటిస్ లక్షణాలు తగ్గుతాయని భావిస్తారు. బంగారంలో ఉన్న ప్రత్యామ్నాయ లక్షణాలు వాపును, నొప్పిని తగ్గించవచ్చని నమ్మకం ఉంది. 4. రక్త ప్రసరణ మెరుగుదల. రక్త ప్రవాహం సరిచేయడం. బంగారం ధరించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడవచ్చని కొందరు వైద్యులు సూచిస్తారు. బంగారం శరీరంలోని శక్తి పొలంతో అనుకూలంగా పనిచేస్తుందని, అందువల్ల రక్తంలో ఆమ్లజనకం మరియు పోషకాలు సరిగా ప్రసరిస్తాయని నమ్ముతారు. 5. దేహ ఉష్ణోగ్రత స్థిరపరచడం. శరీర ఉష్ణోగ్రత సర్దుబాటు. బంగారం ధారణ ద్వారా శరీర ఉష్ణోగ్రతను స్థిరపరచవచ్చని నమ్మకం ఉంది. రక్త ప్రసరణ సమస్యలున్న వారికి ఇది ప్రయోజనం చేకూర్చవచ్చు. 6. ప్లేసిబో ప్రభావం. నమ్మకంతో వచ్చే ప్రయోజనాలు. బంగారం ధరించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్మే వ్యక్తులు ఆ నమ్మకంతో మానసిక ప్రయోజనాలను పొందవచ్చు. 1. సంపద యొక్క గుర్తు. బంగారం మెట్టెలు సంపదను, ఆభరణాల విలువను చూపించే గొప్ప గుర్తుగా ఉంటాయి. 2. ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ విలువలు. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి ఉన్న ప్రత్యేక స్థానం వల్ల మెట్టెలు ధరించడం అనేక పూజలు, వేడుకలు, వివాహాలు వంటి సందర్భాలలో శుభకార్యంగా భావిస్తారు. 3. విలువైన పెట్టుబడి. బంగారం ధర కాలక్రమేణా పెరుగుతుంది కాబట్టి మెట్టెలు ధరించడం పెట్టుబడి రీత్యా కూడా మంచిదే. 4. రక్షణ. కొన్ని సంప్రదాయాల్లో బంగారం మెట్టెలు చెడు దృష్టి నుండి రక్షణగా భావిస్తారు. 5. ఆభరణాల అందం. బంగారం మెట్టెలు తమ అందంతో స్త్రీలకు ప్రత్యేకమైన ఆకర్షణను అందిస్తాయి. 6. భద్రత. అత్యవసర పరిస్థితుల్లో బంగారం మెట్టెలు అమ్మడం ద్వారా తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు. 7. వంశపారంపర్య సంపద. ఈ మెట్టెలు తరం నుండి తరానికి అందించే కుటుంబ వారసత్వ సంపదగా మారతాయి. ఈ కారణాల వల్ల బంగారం మెట్టెలు ధరించడం చాలా మంది ఆడవాళ్లకు ముఖ్యమైనది. పురాణాలలో బంగారం మెట్టెలు వీటిని బట్టి బంగారం ధరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పినా శాస్త్రీయంగా దీన్ని మద్దతిచ్చే ఆధారాలు తక్కువగా ఉన్నాయి. అందువల్ల డాక్టర్లు బంగారాన్ని సాంప్రదాయ, వ్యక్తిగత అభిరుచుల కోసం ధరించడం మంచిదని సూచిస్తారు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కాకుండా. మరిన్ని వివరాల కోసం మా వీడియోను వీక్షించండి. మా వద్ద శ్రీ శాంభవి జ్యువెలర్స్ మీరు అధిక నాణ్యత గల బంగారం మరియు వెండి ఆభరణాలను పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం లేదా ఆర్డర్ చేయడానికి 9848714403 నంబర్కు కాల్ చేయండి. ఈ రోజు ధరల తాజా నవీకరణలను తెలియజేయడం మా ధ్యేయం. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ధన్యవాదాలు. మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత. నా పేరు సెరాఫ్.